నీ పిల్లలు కూడా భరించాల్సి ఉంటుంది. అలా ఉంటుంది దేవునితో వైరం అనేటువంటిది. కాబట్టి అందుకే యోహాన్ చెప్తున్నాడు, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఇక్కడ నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మీకు చాలాసార్లు చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మీరు స్పష్టంగా గ్రహించండి. 3వ వచనంలో ఏమన్నాడండి? చాలు, నేను తప్ప అనేటువంటి పదం ఉపయోగించాడుగా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు 3వ వచనంలో. ఇప్పుడు 4వ వచనం గమనించండి, నాది తప్ప అన్నాడు అక్కడ. ఏమంటే జాగ్రత్త చూడండి, అక్కడ పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద ఉండు నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమున నేను విగ్రహమున నువ్వు చేసుకోనకూడదు అన్నాడా, లేకపోతే నాది తప్ప అన్నాడా? 3వ వచనంలోనేమో నేను తప్ప అన్నాడు. అంటే ఆయన నీకు దేవుడుగా ఉండాలి, ఇంకో దేవుడు ఉండకూడదు అని అర్థం, దాని అర్థం. మరి 4వ వచనంలో నాది తప్ప ఏ విగ్రహం ఉండకూడదని అంటే ఓకే, కానీ అక్కడ నాది తప్ప అనేటువంటి పదం ఉపయోగించలా. ఆయన చెప్పిన పదం ఏంటంటే దేని రూపమునైనాను నువ్వు చేసుకోకూడదు. అంటే బొమ్మలకి అవకాశం లేదు, విగ్రహాలకి అవకాశం లేదు. దేవునికి విగ్రహం అంటే ముందొచ్చే కోపం అదే. విగ్రహారాధన అంటే దేవునికి మహాకోపం. అందుకే ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి 2 ఆజ్ఞలు దీని గురించే మాట్లాడతాయి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ రూపాన్ని చేసుకోకూడదు. ఈ దేవుని కొలుస్తాను, ఆ దేవుని కొలుస్తాను అంటే కుదరదు.